ఈ 2 పిస్టల్స్ ని మా అన్న మన ఇద్దరికి ఒకేసారి తోస్తాడు. ఎవరు ముందుగా పిస్టల్ ని పట్టుకుని అవతలి వాళ్ళ చేతిలోని పిస్టల్ ని షూట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గ్రహచారం కొద్దీ నువ్వు నా చేతిలో ఓడిపోతే ఈ బలివేటకు బలి కాక తప్పదు. అన్నా విజయ్, ఎంతో కాలంగా ఆ నిధిని సంపాదించాలని ఈ బలికు ఆశగానే ఉన్నది. కానీ మా తండ్రి ఆ మృత్యులోయలోకి వెళ్లటం అసాధ్యమైన పని అని చెప్పటం వలన ఆ ప్రయత్నం నుండి మానుకున్నాం. ఈనాటికి మాకు సమూజ్జి తగిలావు కనుక మేము మీతో రావటానికి సిద్ధమే. కానీ నువ్వు మరో పందెంలో గెలవాలి. ఏమిటది? ఈ బలి అన్న రుద్రుడు ఈటిపోటు నుండి నువ్వు తప్పించుకుని గెలవాలి. అప్పుడే మేము మీతో వస్తాం. మనందరం చేతులు కలిపాం గనక ఆ నిధిని సులువుగా సాధించొచ్చు. అవును, ఈ బలి సాధిస్తాడు. ఆ ధనంతో ఎన్నో భూములు కొంటాడు, పెద్ద పెద్ద భవనాలు కడతాడు. నేను అంతే. నీ సంగతి ఏంటి? నా సంగత నాకు నచ్చిన మగాన్ని పెళ్లి చేసుకుని స్వర్గంలో తేలిపోతాను. చెట్టలే, నీ సంగతి ఏంటి? ఇప్పుడు చెప్పను. సరే, నిద్రకనే నా నేడు చేతను తెలుసా? మా ఊరు పక్కన పెద్ద చెరువు తవ్వించేసి దాన్ని ఎంత సారా పోయించేసి తాగుతుంటాను. నిధిలో భాగం నీకెందుకు ఇస్తాం? నీ దగ్గర తాళం చేయలేనప్పుడు. అందాక మీలో ఒకరు నాకు అప్పివ్వండి. అందరం కలలు కంటున్నాం. 5వ తాళం చెవి దొరకాలిగా. అది ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు, మా నాన్న చెబుతూ ఉండేవారు. డోంగాపూర్లోని అతని స్నేహితుడి వద్ద ఆ తాళం చెవి ఉందని. అతని పేరు డేవిడ్ అని. బాబు, నిధి 3వ తాళం చెవి. డేవిడ్. అదేంటి విజయ్, రుద్రు లాంటి వాడి మీద విజయం సాధించి కూడా అలా ఉన్నావేంటి? నేను నిధి దగ్గరికి ఎందుకు వస్తానన్న రహస్యం చెప్తాను, మనసులో పెట్టుకో. నువ్వే నా గుండెల్లో ఉన్నప్పుడు నీ రహస్యం కూడా అక్కడే భద్రంగా ఉంటుంది. చెప్పు. నేను ఇంట్లో లేని సమయంలో ఎవరో వచ్చి మా నాన్నను చంపి
నిధి తాళం చెవి పట్టుకుపోయారు. అలాగా? అయితే మా నాన్న చనిపోతూ డేవిడ్ పేరు చెప్పి చనిపోయాడు. కానీ నిధికి 5 తాళం చెవులు. ఇప్పటికీ బలిదాంతో కలిపి 4 ఉండగా డేవిడ్ తాళం చెవితో కలిపి 5 అవుతాయి. మరి సరిపోయాయిగా. అటువంటప్పుడు డేవిడ్ మీ నాన్నగారు తాళం చెవి ఎందుకు దొంగిలిస్తాడు? అదే అర్థం కావటం లేదు. ఒకలా అయింటుంది. ఎలా? ఈ ముగ్గురులో ఎవడో డేవిడ్ తాళం చెవి కొట్టేసి ఉండాలి. నిధి మీద ఆశ ఉన్న డేవిడ్ మా నాన్నను చంపి నిధి తాళం చెవి దొంగిలించుండాలి. అంటే డేవిడ్ తాళం చెవి దొంగిలించిన వాడు వీళ్లలోనే ఉండుంటాడు. ఎవరన్నది నాకు అనవసరం. నాకు కావలసింది నా తండ్రిని చంపిన హంతకుడు. వాడే డేవిడ్. ఏమండే ఇక్కడ డేవిడ్ అనే మనిషి ఉండాలి. అవును బాబు. అతని ఇల్లెక్కడా? ఆయనకు చర్చి ఇల్లమ్మా. అంటే ఒంటరి వాడు. ఇప్పుడు అతను లోపల ఉంటే పిలవండి. వెళ్ళిపోయారు. ఎక్కడికి? జీసస్ నుండి పిలుపు రాగానే వెళ్ళిపోయారు. అట్టగా? అయితే ఎప్పుడొస్తాడు? ఆయనకి తిరిగి రారు. 5 సంవత్సరాల క్రితం ఫాదర్ డేవిడ్ గారు చనిపోయారు బాబు. మనం ఇంత దూరం రావడం వృధా ప్రయత్నం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది. ఆ డేవిడ్ తాళం చెవి లేకుండా మృత్యులోయలోకి వెళ్ళడం అనవసరం. అయితే వెనక్కి పోదామా? అంతేగా మరి. డేవిడ్ తాళం చెవి లేకుండా నిధిని సంపాదించలేకపోతున్నాం. వాడు చచ్చిపోతూ ఈ ఊళ్ళోనే ఆ తాళం చెవి ఎవరికన్నా ఇచ్చుండాలి. కనుక మనలో ఎవరైనా ఆ తాళం చెవి సంపాదిస్తే నిధిలో సగభాగం వాళ్ళకి ఇవ్వాలి. ఇది మీ అందరికీ ఇష్టమేనా? విజయ్, డేవిడ్ చనిపోయి 5 సంవత్సరాలైంది. మరి మీ నాన్నని ఎలా చంపుంటాడు? అదే నేను ఆలోచిస్తున్నాను. మా నాన్న చనిపోతూ డేవిడ్ అని ఎందుకు చెప్పాడా అని. బహుశా డేవిడ్ దగ్గరికి వెళ్తే తాళం చెవులు ఎవరెవరి దగ్గర ఉన్న వివరం చెప్తాడని చెప్పబోయి చనిపోయి ఉంటాడు. నిధి దగ్గరికి వెళ్ళాలంటే డేవిడ్ తాళం చెవి కావద్దు? తప్పనిసరిగా. మరి ఏం చేద్దాం? డేవిడ్ తాళం చెవి ఎలాగైనా సంపాదిస్తాను. ఎలా సంపాదిస్తావు? నేను ఊహిస్తున్నది నిజమైతే నిధి తాళం చెవులు ఉన్న వాళ్ళంతా వాటిని మెడలో కట్టుకున్నారు. డేవిడ్ కూడా అలాగే చేసుంటే చనిపోయిన తర్వాత తాళం చెవితో పాటు అతన్ని పాతిపెట్టి ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అతని సమాధిని తవ్వి చూడటమే మార్గం. అయితే పర్వాలేదా? ఇప్పుడా? పగలు శవాన్ని పొడ్చడానికి గొయ్యి తీస్తే ఊరుకుంటారు గాని ఎప్పుడో చచ్చిన శవాన్ని పైకి తీస్తామంటే ఎవరు ఊరుకోరు. అర్ధరాత్రి తర్వాత పెడదాం. నన్నే? నిన్ను కాక ఇంకెవరినంతాను? భైరవుడు అంటే కుక్కే కదా. అత్తమానం నిన్ను భైరవుడు అని పిలవడానికి నోరు తిరక్క ఇవాళ నుంచి నిన్ను ముద్దుగా కుక్కోయ్ అంతాను. 4 చీరేయగల జాగ్రత్త. అబ్బాబా, ఏమిటి మీ గొడవ? ఇంతకీ ఏమిటి నువ్వు కనిపెట్టింది? అదే ఆ విజయ్ గాడు తాళం చెవు కోసం ఆ డేవిడ్ గాడి సమాధిని తవ్వుతాడంట. తర్వాత తాళం చెవు శవమెల్లో ఉండొచ్చంట. రజని, ఆ లింగంగాడు మనం అనుకున్న మాటలు విన్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళు వస్తున్నారేమో చూడు. ఈలోగా నేను తవ్వి చూస్తాను. విజయ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. విజయ్, రాయందుకు తీస్తున్నావు? ఎత్తుకు పై తీయాలి. పట్టు.
ఇదే ఆ డేవిడ్ సమాధి. అవును, ఆ విజయ్ గారు రాకముందే తవ్వేయాలి. ఇక్కడ దాకా దెబ్బ కొట్టు. ఏమిటిది? డేవిడ్ పుట్టిన 54 సంవత్సరాలు చనిపోయాడని దాని మీద తారీఖుంటే ఇక్కడ ఇంత చిన్న అస్థిపంజరం ఏమిటి? కొట్టాయ్ పాప ఈనాళ్ళు తిండి లేక సిక్కి చిన్నదైపోయిందేమో. నీకు మంది ఎక్కువై మతి చిన్నదైపోయింది. విజయ్, రథవల్లి నీ ఎత్తుకు చిత్తైపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను తీసుకెళ్తాం. నిన్ను ఇక్కడ వేసేద్దాం. ఇంకా